వెంకటగిరి పట్టణంలోని 2వ వార్డ్ బంగారుపేటలోని వాటర్ ట్యాంక్ వద్ద శనివారం ఉదయం పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వంలో కేవలం బటన్ నొక్కే సంస్కృతికే పరిమితమయ్యారని విమర్శించారు. నేడు ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అద్భుతమైన విధానం లేదన్నారు. 18 రకాల పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 18 రకాల పింఛన్లు అందజేస్తుందని, అర్హతను బట్టి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బెడ్ రెస్ట్ లో ఉన్నవారికి 15,000 చొప్పున పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 15,000 పెట్టినాం. అప్పుడు ఇంట్లో ఉన్న అబ్బాయి ఏం లేడు. ఆ అబ్బాయి 15,000, 10,000, 6,000, 4,000 ఎంత ఒక నెలకి తెలుసా? 3,000 కోట్లు ఒక నెలకి ఇస్తుంది. అదే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం పెద్దవాళ్ళు ఉన్నటువంటి తీసుకుని అంత చూసుకుని చంద్రబాబు 3,000 నుంచి ఒకేసారి కొత్త పెన్షన్ సార్ ఇది. సంతోషమేనా? ఎవరు ఇచ్చేది? చంద్రబాబు చెప్పాలమ్మా. రాష్ట్ర ఎన్ని కష్టాలు ఏ రాష్ట్రంలో కూడా తమిళనాడు, కర్ణాటక మనం ఇచ్చేది 15,000, 10,000, 6,000 చెప్పాలని కూడా మీరు ఊరికే ఇచ్చేసుకోండి కదా. 3 నిమిషాలు వెయిట్ చేయండి సార్. మనకి మొబైల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ పేరు కూడా మనం నోట్ చేసుకుని పెట్టించాలి సార్. వచ్చు ఎవరు ఇచ్చేదా? పెన్షన్ ఎవరు ఇచ్చేది? ఇచ్చే దాంట్లో 1,000 కోట్లు, 33,000. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గత పరిపాలకులు ఒక బటనే నొక్కేవాళ్ళు. ఈరోజు బటన్ నొక్కడమే కాదు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కూడా 2 కళ్ళతో చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. 1వ తారీఖు ఉదయం 7 గంటలకే మరి పెన్షన్దారులందరికీ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వాలంట. కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు. మరి ఇప్పుడు చూశారు, బెడ్డెడ్ అయితే 15,000, 10,000, 6,000, 4,000 ఈ విధంగా అన్ని రకాలుగా ప్రతి సంవత్సరం 33,000 కోట్లు ఈ రాష్ట్రం పెన్షన్లు ఇస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ 1వ తారీఖు ఉదయంతోనే మరి సెలవు వస్తే ఆ సెలవు దినానికి ముందు రోజే ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసి ప్రతి 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్లు పంచాలని చెప్పనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, గతంలో పంచేటువంటి కొంతమంది డబ్బులు కూడా తీసుకునేవాడు అంటే 50 రూపాయలు. అలాంటివి లేకుండా ఎవరైతే ఇప్పుడు సచివాలయాల్లో ఉంటారో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఒక్కొక్కళ్ళు 60 పెన్షన్లు పంచే విధంగా ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి 1వ తారీఖు ప్రతి నెల అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు ఎన్ని కష్టాలు కానీ చంద్రబాబు నాయుడు పంపించి ఇస్తూ ఉన్నాము. ఆయనకి, రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ 18 రకాలైనటువంటి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 6,000 కావచ్చు, 4,000 కావచ్చు. కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా అదే 10,000, 15,000 ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు చూసారు మీరే, ఆ అబ్బాయి బెడ్డెడ్. ఆ అబ్బాయి గతంలో 6,000 ఇస్తున్నారు. దాన్ని హాస్పిటల్ పంపించి
నేనే దాన్ని 15,000 రూపాయలు చేసి ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తాను.